హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. విజయవంతంగా మూడవ రోజు మన నిర్మల్లో పాటే మా ప్రాణం కళా సంస్థ నాగరాజన్న ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలన్నింటినీ షూట్ చేయడం జరుగుతుంది. వారికి కళాభివందనాలు, వారి బృందానికి, నిర్మల్ జిల్లా కళాకారులందరికీ మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షోలా మీ ముందుకు తన టాలెంట్ని చూపించడానికి వచ్చిన అక్క రాధక్కను పరిచయం చేసుకొని తన కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అన్న. అక్క బాగున్నారా? బాగున్నా అన్న. అక్క ఒక్కసారి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకుల కోసం మీ సార్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని పరిచయం చేసుకోండి. నమస్తే, నా పేరు రాధ, మాది నిర్మల్. అమ్మ వాళ్ళది నిర్మలే, అత్తమ్మ ఆయన వాళ్ళది కూడా నిర్మలే. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. మీ సార్ పేరు? రాజువర్మ. రాజువర్మ. పిల్లలు ఎంతమంది అక్క నీకు? లేదు. పిల్లలు ఓకే. అత్తమ్మ, మీరు, మీ సారు? అత్తమ్మ, మామయ్య, నేను, మా సార్. ఓకే ఓకే, సూపర్. ఏం చేస్తుంటారు అక్క మీరు వర్క్? ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నా, హౌస్ ఇంట్లోనే. హౌస్ అయిపోయింది. ఇంట్లోనే. సార్ ఏం చేస్తుంటాడు? సార్కి షాప్ ఉంది, బిజినెస్ షాప్ ఉంది. ఓకే ఓకే. ముందుగా మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిద్దాం? ముందుగా నేను దేవుడి పాటతోని, ఫస్ట్ డివోషనల్ సాంగ్ తోని. ఓకే ఓకే, తప్పకుండా స్టార్ట్ చేద్దామా? శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాశన రామ. ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాశన రామ. హనుమ సేవిత నిజ పద రామ, సీతా ప్రాణాధారక రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. సూపర్ సూపర్ అక్క. ముందుగా మంచి భక్తి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది రాధక్క పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అక్కే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నాది డిగ్రీ అయిందండి. డిగ్రీ వరకు. డిగ్రీ తర్వాత ఆపేసారు. ఓకే. ఈ పాటలు పాడడం మీకు ఎప్పటి నుంచి అలవాటైంది? హాబీ? చిన్నప్పుడు 5th క్లాస్లోనే మా టీచర్ వాళ్ళు అంటే ఇలా ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. సైన్స్ డే అప్పుడు పాటలు నేర్పించడానికి వచ్చిండ్రు. అంటే ఎవరు బాబురావు సార్ వాళ్ళు వచ్చారు 5th క్లాస్లో ఉన్నప్పుడు. 5th 6th అలా 3 years వచ్చిండ్రు. ఫస్ట్ 5th 6th 7th ఆ 3 yearsలో కూడా ప్రతిసారి పాటలు నేర్పించేవాళ్ళు, పాడించేవాళ్ళు, నాటికలు కూడా చేసేదాన్ని. అయితే అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు సార్ అన్నారు, ఏమని నీ వాయిస్ మంచి అంటే బాగుందమ్మా, నీ వాయిస్లో శృతి బాగుంది, నువ్వు పాట పాడుతూనే ఉండు, ఇలాగే పాడుతూ ఉండు, బాగుంటుంది నువ్వు పాడితే కూడా అని అన్నారు. అప్పటి నుంచి ఇక పాడుతూ ఉన్నా. మళ్ళీ ఒక 4-5 years బ్యాక్ నాకు పాటే మా ప్రాణం నాగరాజన్న పరిచయం అయ్యారు. ఇలా ఇంకా కంటిన్యూ చేస్తున్నా నేను. మీకు అప్పుడు స్కూల్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి పాటలు నేర్పిన బాపురావు సార్ గారికి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఈ కళారంగంలో ముందుకు నడిపిస్తున్న పాటే మా ప్రాణం కళా సంస్థల వ్యవస్థాపకులు
నాగరాజ్ అన్న గారికి ఈ సందర్భంగా కళాభివందనాలు, ధన్యవాదాలు. ఇలాంటి కళాకారులను ఎందరినో తయారు చేస్తున్న మన నాగరాజ్ అన్న నిర్మల్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుండు. అన్నకు మరోసారి మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు, ధన్యవాదాలు. రాధక్క, ఈ సాంగ్స్ నువ్వు స్కూల్ డే అప్పటి నుంచే నేర్చుకున్నావు, పాడుతున్నావు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ పాటే మా ప్రాణం అనే కళా సంస్థ ద్వారా ఇంకా ముందు పోతున్నావు. ఇట్లా మీరు ఎప్పుడన్నా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందా? స్కూల్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. మళ్ళీ అంటే 7th వరకు ఒక స్కూల్లో, 8th నుంచి మళ్ళీ కస్బా స్కూల్లో నిర్మల్లోనే. అక్కడ వినోద కుమారి టీచర్ అని, వాసుదేవరావు సార్ అంటే టీచర్స్ నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలా నేను ఎక్కడన్నా కాంపిటీషన్స్ ఉంటే కూడా పంపించేవాళ్ళు నన్ను. అప్పుడు తర్వాత ఇక ఇంటర్లో ఇలానే పాడుకునేదాన్ని. తర్వాత ఇక డిగ్రీ అయిపోయిందంటే అంతవరకేనా అని అనిపించేది. తర్వాత అన్న పరిచయం అయిన తర్వాత అబ్బా మళ్ళీ ప్రాణం అంటే నాకు ఒక దారి దొరికింది మళ్ళీ నాకు పాడుకోవడానికి అని అనిపించింది. ఎందరికో మార్గదర్శకం, ఎందరికో దారి చూపిస్తున్న మన పాటేమా ప్రాణం నాగరాజ్ అన్నకి కళాభివందనాలు. అక్క, ఇప్పుడు ఈ రంగంలోకి మళ్ళీ వచ్చినాం, మళ్ళీ పాటల ప్రస్థానం స్టార్ట్ చేసినాం అన్న ఆధ్వర్యంలో. మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిద్దాం? ఫోక్ సాంగ్. ఫోక్ అక్క, సరే. జారు జారు బండ మీద జాము రాత్రి, ఓ గంధ సిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడే పోకిరి, ఓ గంధ సిరి వనమాలి. జారు జారు బండ మీద జాము రాత్రి, ఓ గంధ సిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడే పోకిరి, ఓ గంధ సిరి వనమాలి. పిండ ఆరబోసినట్టు ఎండి ఎన్నెల జల్లు, నిండా ఆర నిన్ను చూడవద్దామంటే వాళ్ళు వీళ్ళు. పిండ ఆరబోసినట్టు ఎండి ఎన్నెల జల్లు, నిండా ఆర నిన్ను చూడవద్దామంటే వాళ్ళు వీళ్ళు. కాపుగాసి ఆపేస్తే రాకుంటిని, ఓ గంధ సిరి వనమాలి, బందికాన నన్ను చేస్తే బాధలుంటిని, ఓ గంధ సిరి వనమాలి. జారు జారు బండ మీద జాము రాత్రి, ఓ గంధ సిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడే పోకిరి, ఓ గంధ సిరి వనమాలి. జారు జారు బండ మీద జాము రాత్రి, ఓ గంధ సిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడే పోకిరి, ఓ గంధ సిరి వనమాలి. సందులోకి వచ్చినావు, నన్ను మందలించిపోయినావు, సందె కాడ కలిసినావు, కొంటె సైగలేవు చేసినావు, సేను కాడ కలిసినావు, సెయ్యి సైగ చేసినావు, బాయి కాడ కలిసినావు, బంతి పూలు ఇచ్చినావు, పట్టు చీర గట్టి కొప్పున మల్లెలెట్టి కోరుకున్న పోరగాడ ఆశపడితే నిన్ను చేరా. పట్టు పట్టుకొని ఎదురు చూస్తా ఉంటిని, ఓ గంధ సిరి వనమాలి, కట్టుబాటు దాటి బయట రాకుంటిని, ఓ గంధ సిరి వనమాలి. జారు జారు బండ మీద జాము రాత్రి, ఓ గంధ సిరి వనమాలి, జోరు జోరు జాజిరాటలాడే పోకిరి, ఓ గంధ సిరి వనమాలి. నా పాట నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జోర్దార్ టాలెంట్ షో అన్న ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాధక్క, సూపర్. అక్క పాటలు పాడుతూ తను మన ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చింది తన కళా ప్రస్థానాన్ని చూపించుకోవడానికి. జోర్దార్ టాలెంట్ షోలో రాధక్క ఇంటర్వ్యూ నిర్మల్ నుంచి మీ ముందుకు తీసుకొచ్చాను. రాధక్క, ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు కదా, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినావు. మీ ఇంట్లో మీ సార్ ప్రోత్సాహం కానీ మీ అత్తమామ ప్రోత్సాహం కానీ ఎలా ఉంది? మా ఇంట్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. అత్త, మా మామయ్య, మా ఆయన దగ్గరుండి మరి ఎక్కడైనా ప్రోగ్రామ్ అంటే తీసుకెళ్ళడం, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నాకు ఎలాంటి అసలు వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక పాటలు పాడుకోవడానికి అయితే నీకు పర్మిషన్ ఉంది, మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎంకరేజ్ చేశారు. ఒకసారి మీ కుటుంబ సభ్యులకి నిన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నాం మీ సార్కి, మీ అత్తమామకి కళాభివందనాలు, ధన్యవాదాలు. మన జోర్దార్ టాలెంట్ షో తరఫున మీ ప్రోత్సాహం మా కళాకారులపై ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అక్క, మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిద్దాం? తెలిమంచు కురిసింది అని, అది పాత సినిమా పాట. అయితే అది నాకు చాలా ఇష్టమైన పాట. ఓ సూపర్.
తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు, నీదోవ పొడవునా కువకువల స్వాగతం, నీ గాలి అలికిడికి మెలకువల వందనం, తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు, ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాపు పవనాల గాలి సంగతులు, నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు, పల్లవించును ప్రభు పవలించు భువనాలు, భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని ప్రణకని ప్రణతులని ప్రణవశ్రుతిని పాడని ప్రకృతిని ప్రణవకృతి ప్రథమకృతిని, తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు. జోర్దార్ టాలెంట్ షో అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్. రాధక్క పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ మంచి కామెంట్ రాసి అక్కని ఎంకరేజ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్క, ఇప్పుడు మీ అత్తగారు అమ్మ వాళ్ళది రెండు నిర్మలే అవునా? అంటే అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్డ్ అన్నట్టే. లవ్ అండ్ అరేంజ్డ్. సంతోషం, చాలా సంతోషం. మా ఆయన అన్న క్లాస్మేట్స్, 10th క్లాస్ స్కూల్లో క్లాస్మేట్. అమ్మ 10th క్లాస్ నుంచి క్లాస్మేట్, అప్పటి నుంచి చూస్తుండే అన్నట్టు. అప్పటి నుంచి మధ్యలో లేదు, అంటే అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కాదు, అలాంటిది ఏం లేదు, అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. అప్పుడు చదువుకోవాలంతే. అది తర్వాత మళ్ళీ పరిచయం, మళ్ళీ కొత్తగా అన్నట్టు. ఇప్పుడు నాకు పాటే మా ప్రాణం కొత్తగా ఎలానో, మా ఆయన పరిచయం కూడా నా 10th అయిపోయిన తర్వాత మళ్ళీ పరిచయం అయిన తర్వాత మళ్ళీ అంటే మేము మా గ్రూప్లో అంటే 10th క్లాస్ వాళ్ళందరి గ్రూప్ క్రియేట్ చేసిండ్రు, అప్పుడు మళ్ళీ పరిచయం. ఓకే ఓకే. ముందు ఎవరు చెప్పుకున్నారు మరి? అంటే చెప్తారు కదా ఇష్టమని అట్లా. కానీ మొత్తానికైతే అక్కయ్య మీ ఇద్దరి పరిచయము ఇష్టాలు పెద్దలు నొప్పించి పెళ్ళి చేసుకున్నారు. చాలా సంతోషం. ఇరు వర్గాలు ఒప్పుకోవడం అనేది చాలా సంతోషం. సేమ్ క్యాస్ట్ లేదు, ఇద్దరు ఫ్యామిలీలలో ఒప్పుకున్నారు, ఒప్పుకొని మ్యారేజ్ చేసేది. సంతోషం. అంటే అమ్మ కొన్ని రోజులైతే మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఓకే, అందరూ మాట్లాడుతున్నారు, అందరు బాగానే ఉన్నారు. అది ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే 20 ఏళ్ళు పెంచిన బిడ్డ. రాధక్కను సారును రాధక్క ఇష్టపడ్డ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. నిండు నూరేళ్ళు వాళ్ళు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వజ్ర వైడూర్యాలతో సంతోషంగా ఉండాలని, ఆ భగవంతుడు ఉంచాలని, కళామ తల్లి ఆమె పక్షాన ఉండి ముందుకు నడిపించాలని, నాగరాజు అన్న వీళ్ళందరి ప్రోత్సాహంతో కళారంగంలో ముందుకు వెళ్ళి ఇంకెన్నో గొప్ప కార్యక్రమాల్లో అక్కయ్య పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా. అక్కయ్య, ఇప్పుడు మీకు ఒక వేదిక ఉంది. నిర్మల్ జిల్లా వాళ్ళ అదృష్టం ఏంటంటే పాటే మా ప్రాణం కళా వేదిక. ఇక్కడ నాగరాజు అన్న ఈ కళలన్నిటికీ కావాల్సిన ఎక్విప్మెంట్లన్నీ అరేంజ్ చేస్తుండు. ట్రాక్ మీద వాడేవాళ్ళు ట్రాక్ మీద వాడుకోవచ్చు, కీబోర్డ్ ఉంది, ప్యాడు, డోర్లకు ప్రతిది ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫస్ట్ రూమ్ ఉంచేయండి. మీకు వీలు ఉన్నప్పుడల్లా వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా 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 ఈ రంగంలోనే ఉంటాం కాబట్టి మనం కళాకారులం, మనకు ఇంకో రంగం తెలియదు, మనం ఇలానే ఉంటాం కాబట్టి
నేను అన్నతోని పరిచయం అయినప్పుడు కొంతమంది మాత్రమే ఉండే అంటే దీంట్లో ఇక ఈ పాటే మా ప్రాణం గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పాటే నా ప్రాణం అంటూ వచ్చి ఇక్కడ పాటే మా ప్రాణంగా మేము పాటకే ప్రాణం పెడుతున్నారు. సూపర్ అక్క. మరి ఈ పాటే మా ప్రాణం నుంచి వచ్చిన మీరు మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తారు? వేములవాడ నుంచి వచ్చి రవితేజ అన్న నా ప్రోగ్రామ్ ఇక్కడ తీసుకుంటున్నందుకు, నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు నాకు ఆ అన్నకి మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక పాట మీ అందరి కోసం. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా. జోర్దార్ టాలెంట్ షో అన్న ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక సాంగ్ మీకోసం. ఈ సింత నన్నిట్ట నానా కూసింత పంజయ్యనీయవు, ఇంతోడివే గాని ముద్దిస్తే మారమూసేయవు, పేరెట్టిని నిట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెని వేటివే, పొట్టెట్టి ముత్తెట్టి నన్ను చీరదీసిన దేవుళ్ళ సరిసాటివే, నా బంగారి మావా నా బలశాలి మావా, నా మెల్లో నీ నల్ల పూసల్లో మని పూసవే నా సుడిగాలి మావా. ఈ సింత నన్నట్ట పోనే పోనీయవు, కూసింత పనిచేయనీయవు, ఎంతోడేవే గాని సొంతోడేవే నువ్వు, ముద్దిస్తే మారము చేయవు, గాలి కౌగుల్లుగా చుట్టి ముట్టేసి ఉంటావు ఊపిరాడని ఊరయ్యా, కుదిష్టియ్యా అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీద, అంత ఇష్టమేందయ్యా నీకు. నా మాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ రాధక్క. పాటలు నీకు ఎక్కువ ఏ పాటలు ఇష్టం? జానపదాల, సినిమా పాటల? నేను ఎక్కువ సినిమా పాటలే పాడతాను, ఎందుకంటే నా వాయిస్ మెలోడీ సాంగ్స్ ఎక్కువ పాడాలి. మెలోడీ సాంగ్స్ కానీ సినిమాలో అంటే ఇప్పుడు కొంచెం బీట్ సాంగ్ అయినా పాడగలుగుతా. నాకు ముందు నుంచి ఫస్ట్ స్కూల్లో మాత్రం నేను అంటే ఫోక్ సాంగ్స్ ఇలా స్కూల్కు సంబంధించిన సైన్స్ డే గురించి కానీ అట్లా పాడించేవాళ్ళు. తర్వాత పాడుతూ ఉన్నప్పుడు నా వాయిస్ ఇట్లా ఏంటంటే మెలోడీ వాయిస్, అందుకోసం నేను అలా నా వాయిస్ కి తగ్గట్టుగా ఎక్కువ చూస్ చేసుకున్నాను. ఎట్లా ఎదుగుతుంటే అట్లా వాయిస్ కూడా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అప్పుడు నీ వాయిస్ కి తగ్గట్టు నువ్వు ఎంపిక చేసుకున్నావు ఏ పాట అయితే నాకు బాగా సూట్ అవుతుంది. నా వాయిస్ కి తగిన అంటే సూట్ అయ్యే సాంగ్ మాత్రం నేను చూస్ చేసుకొని పాడేదాన్ని. సూపర్ అక్క. మరి మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తున్నావు? ఏ శ్వాసలో చేరితే అని. నేనున్నాను చిత్రం నుంచి ఏ శ్వాసలో చేరితే గాలి గంధర్వం. సూపర్ అక్క. వేణు మాధవా వేణు మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో,
శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నీ మౌనమై నిన్ను చేరని మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువును తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. నా పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అక్క, సూపర్. నిర్మల్ జిల్లాలో రాధక్క ఇంటర్వ్యూ పాటే మా ప్రాణం స్టూడియోలో తీసుకుంటున్నాం, నాగరాజన్న గారి ఆధ్వర్యంలో. అక్క సినిమా పాటలు అంటే బాగా మక్కువ, అక్కకి ఇష్టం ఎక్కువ, అందుకే సినిమా పాటని బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. కొద్దిగా మధ్యలో బ్రేక్ వచ్చినప్పటికీ మళ్ళీ పాటే మా ప్రాణం నాగరాజన్న ప్రోత్సాహంతో మళ్ళీ కళారంగంలోకి వచ్చి తన పాటల్ని వినిపిస్తుంది. ఇంకా ముందు కూడా మంచి మంచి పాటలు వినిపించి గొప్ప స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా కోరుకుంటున్నా. రాధక్క, మరి మీరు కూడా ఒకసారి చెప్పండి, మన జోర్దార్ టాలెంట్ షోలో పాల్గొనాలంటే ఒక ఫోన్ చేస్తే దాన్ని వచ్చి తీసుకుంటే, ఇప్పుడు మీ నిర్మల్లో మీ ప్రోగ్రామ్ ఎట్లా తీసుకున్నాం, వేరే వాళ్ళు కూడా రవితేజానికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకుంటాడని చెప్పండి ఒకసారి. మేము అన్నకి పాటే మా ప్రాణం తరపున కాల్ చేస్తే వచ్చి మా కళాకారులందరూ ఇంటర్వ్యూ తీసుకున్నారు. 3 days నుంచి అన్న ఇక్కడే ఉండి మా అందరి ఇంటర్వ్యూ తీసుకుంటా అని చెప్పి ఇక్కడే ఉన్నారు. మీరు కూడా ఒక కాల్ చేస్తే అన్న వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అన్నకి మరొకసారి అంత దూరం నుంచి మా కోసం వచ్చినందుకు, మా ఇంటర్వ్యూ తీసుకొని ఇక్కడ 3 days ఉండి మా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు జోర్దార్ టాలెంట్ షో అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అక్క మీకు కూడా కళాభివందనాలు. మీరు కళాకారులు ఉండబట్టే మన ఛానళ్ళకి ఎపిసోడ్, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడమే మన పని. కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా తప్పకుండా వచ్చి మీ ప్రోగ్రాం తీసుకొని మిమ్మల్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అక్క మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తుంది? నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నాగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నాగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకట నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక గదా నన్ను నొడబరుకుచు పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నాగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ.
దని సగమగ సనిధమని సాదా నారాయణ లక్ష్మీ నారాయణ. నా పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ సూపర్ అక్క. ముచ్చింతల్ టెంపుల్లో చిన్నజయ స్వామి టెంపుల్ దగ్గర అక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఆయన ముందు అక్కడ టెంపుల్లో పాడేదాన్ని నేను. స్వామివారి కృపా కటాక్షం కరుణ నీపై ఉంది కాబట్టి ప్రతిసారి జరిగే కార్యక్రమానికి నిన్ను ఇన్వైట్ చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు, నువ్వు వెళ్ళి పాడుతున్నావు. నీ గొంతుక ఆయనకు అవసరం, స్వామివారి సేవకి నీ పాట కావాలి కాబట్టి పిలిపించుకుంటు. అదృష్టం అందరికీ రాదు. చాలా సంతోషం అక్క. అలాంటి ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. దేవుని కృప ఎప్పుడు ఉండాలి అక్క. మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరో పాట, ఏ పాట వినిపిస్తున్నావు? స్వయం కృషి సినిమా నుంచి చిన్ని చిన్ని కోరికలడగా. చిన్ని చిన్ని కోరికలడగా సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా. అన్నుల మిన్నాల మేల్ మంగై అతని సన్నిధి కొలువుంటా. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా. అన్నుల మిన్నాల మేల్ మంగై అతని సన్నిధి కొలువుంటా. ఎరిగిన మనసుకు ఎరలేలే ఏలిక సెలవిక శరణేలే. ఎరిగిన మనసుకు ఎరలేలే ఏలిక సెలవిక శరణేలే. ఎవరికి తెలియని కదలివిలే, ఎవరికి తెలియని కదలివిలే, ఎవరో చెప్పగా ఇక ఏలే. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా. అన్నుల మిన్నాల మేల్ మంగై అతని సన్నిధి కొలువుంటా. నిలత తలపులే తలుగులుగా కలికి కలలతో జలకాలు. నిలత తలపులే నలుగులుగా కలికి కలలతో జలకాలు. సందిటనేసిన చెలువబులే సుందరమూర్తికి చేలములు. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా. అన్నుల మిన్నాల మేల్ మంగై అతని సన్నిధి కొలువుంటా. థ్యాంక్ యూ. మీకు ఈ సాంగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. మాకు అంత దూరం నుంచి వచ్చి మాకు ఇలాంటి అవకాశాన్ని కలిగించిన అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాధక్క మీకు కూడా కళాభివందనాలు. నిర్మల్ జిల్లాలో రాధక్క ఇంటర్వ్యూని మీరు చూస్తున్నారు. ఇంటర్వ్యూ పూర్తిగా చూశారు మీరు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన అక్కని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్న చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వివిధ ప్రాంతాలు, వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకి ఈ కళా ప్రదర్శన వెళ్తుంది. అక్కడున్న కొంతమంది ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు వాళ్ళలోని టాలెంట్, అంటే నేనేం పాడుతుంది, మనకేం ఛాన్స్ వస్తుంది అనుకున్న వాళ్ళు చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్ అవుతారు. అరే ఈ అక్క పాడింది, అక్కని తీసుకున్నాడు, నన్ను కూడా తీసుకుంటాడేమో అని చెప్పేసి కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మన షోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా వాళ్ళు రావడానికి మీరు మీ వంతు సహకారం చేసినట్టయితే కాబట్టి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరో కళాకారులతో మళ్ళీ మీ ముందుంటా. మీ మిమిక్రీ రవితేజ. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.